సంతోష్ నమస్తే. చరిత్ర మళ్ళీ పునరావృతమైంది. మళ్ళీ అవే అత్యాచారాలు, చిన్న పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల ముదుసలి వరకు. తాజాగా సైదాబాద్ చిన్నారి అత్యాచారం హత్య కేసులో నిందితుడు రాజు ఇంకా దొరకలేదు. ఘటన జరిగి 5 రోజులు గడుస్తున్నా నిందితుడు జాడ లభించలేదు. ఇప్పటికే రాజు స్వగ్రామాన్ని జల్లెడ పడుతున్నారు. అతని తల్లి భార్యను సైదాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. రాజు ఏ పని దొరికితే ఆ పనికి వెళ్లేవాడని, ఎక్కువగా ఇసుక లారీలపై పనిచేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఇసుక లారీల అడ్డాల దగ్గర ఆరా తీస్తున్నారు పోలీసులు. దాదాపు 10 పోలీసు బృందాలు నిందితుడు రాజు కోసం గాలిస్తున్నారు. మహిళలు పిల్లలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేయలేమా? చట్టాలు ఎంత పదురుగా ఉన్నా కూడా, ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పటికీ కూడా, ఉరి శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా పదే పదే అదే చరిత్ర రిపీట్ అవుతూనే ఉంది. ప్రస్తుతం చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాము. నిజానికి ఆ తల్లిదండ్రుల వేదన రోదన ఎవ్వరూ కూడా తీర్చలేనిది. ఏ చట్టాలు ఏ శిక్షలు కూడా వాళ్ళ కన్నీళ్లకు అడ్డుకట్ట వేయలేవు. ఏ ఎక్స్గ్రేషియాలు కూడా ఆ పాపను తిరిగి తేలేవు. కానీ ఆ ఇద్దరి తల్లిదండ్రుల మనోవేదన ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చైత్ర తల్లిదండ్రులు మనతో మాట్లాడడానికి, ఎన్టీవీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం సైదాబాద్ సింగరేణి కాలనీలో ఒక చిన్న రేకుల షెడ్లో వాళ్ళు జీవనోపాధి పొందుతూ తమ పిల్లలను ఉన్నంతలోనే జాగ్రత్తగా కంటికి రెప్పగా కాపాడుకుంటూ ఉన్నారు. ఒక మృగాడి కన్ను పడిందని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. చిదిమేస్తాడని వాళ్ళు ఊహించలేకపోయారు. అలా ఊహించి ఉంటే ఈ ఘటన జరిగేదే కాదు, ఈ రోజు ఇలా మాట్లాడుకునే వాళ్ళమే కాదు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఉన్నారు. అమ్మా నమస్తే అండి. చైత్ర ఫాదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. రాజుగారు. నమస్తే మేడం. రాజుగారు, బహుశా ఇలా మిమ్మల్ని ఓదార్చాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. నిజానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాట్లాడించకూడదు, మీ బాధను తెలుసుకోవాలి, అట్లీస్ట్ మీకు న్యాయం జరగాలి అన్న ఒక ఉద్దేశంతోనే మేము మిమ్మల్ని ప్రపంచానికి చూపిస్తున్నాము. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు నేను డ్రైవింగ్కి వెళ్ళాను మేడం, ఉదయం 9 గంటలకి. అయితే నాకు 7కి కాల్ వచ్చింది. పాప 4:30 గంటలకు బయటికి వెళ్ళింది, ఇంకా రాలేదు. 5 గంటల నుంచి మిస్సింగ్. మా భార్య వెతుకుతుంది, మా అమ్మ కూడా వెతుకుతుంది. ఆమెకి స్నానం చెప్పించి మా చెల్లెల దగ్గరికి వెళ్తా అని చెప్పిందని చెప్పేసి మా భార్య చెప్పింది. అయితే వెళ్తుందేమో అనుకుని ఆమె కూడా అనుకున్నది. హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత ఇంకా పాప రాలేదని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేసింది ఆమె. మా అమ్మ కూడా వెతుకుతున్నది, ఇక్కడ ఉన్న వాళ్ళు వెతుకుతున్నారు. ఒక అరగంట అయింది, 7 వరకు వాళ్ళు వెతికారు. తర్వాత నాకు కాల్ చేయగానే నేను వెంటనే ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇట్లా బయటికి వెళ్ళిన పాప ఇంకా రాలేదని చెప్పేసి చెప్పింది. అయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళాము. అయితే పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. ఫస్ట్ అయితే పాపని వెతుకుదామని చెప్పేసి మళ్ళీ తోలుకొచ్చారు. మాకు తోలుకోరంగానే ఇక్కడ వెతుకుతున్నాక 7:30 వరకు వెతికాము. అతను నిందితుడు మా అమ్మని ఏం చెప్పాడంటే అక్కడ గప్చూ తింటున్నానట. అక్కడ తినేసి మళ్ళీ వచ్చేసి అక్కడ కనిపించాడు మా పిన్నికి. ఇక్కడ వచ్చేసి మా అమ్మకి ఏం చెప్పాడంటే మీ పాపకు వెతుకుతున్నారా, ఇంకా కనిపించలేదా, ఎక్కడుంది అని చెప్పేసి చెప్పాడంట. అంటే అతని గురించి ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు, పలకడం కానీ లేదు, పక్కతో మాట్లాడలేదు. ఇతను ఎందుకు ఇట్లా చెప్తాడని చెప్పేసి మా అమ్మకి డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఇక పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు అతను ఇట్లా చెప్పి వెళ్ళిండు సార్ మాకు, ఒకసారి ఇంట్లో చూద్దామని చెప్పేసి మా అమ్మ అన్నది. మా అమ్మ అంటే ఇక వాళ్ళు పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు. ఎందుకు ఇట్లా వాళ్ళ ఇంటి మీద ఇట్లా చెప్తున్నాం, మీరు ఆ ఇంట్లో చూడలేక మాకు రైట్స్ లేదు, దాంట్లో బంగారం ఉంటుంది, ఇది ఉంటుంది, ఫస్ట్ అయితే ఎక్కడ ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది అని చెప్పేసి వెతుకుదాం అని చెప్పేసి అట్లా చెప్పేసి ఇక సిసి ఫుటేజ్ చూడడానికి వెళ్ళిపోయాము. అంతా గడప మొత్తం ఏ ఇంట్లోనే ఉందేమని చెప్పేసి మొత్తం వెతికాము, ఎక్కడ లేదు. నైట్ 9-10 అవుతుంది, ఇంకా పాప ఇంటికి రాలేదు. మళ్ళీ
రాకపోతే మళ్ళీ వాళ్ళకి చెప్పాము, పోలీసు వాళ్ళకి చెప్పాము, సార్ ఇట్లా మాకు ఖచ్చితంగా డౌట్ ఉంది సార్, ఇక్కడ ఇంట్లో చూడాలని చెప్పేసి మేము చెప్పాము. అయితే వాళ్ళు మళ్ళీ మా మాట వినకుండా మళ్ళీ వెతుకుదామని చెప్పేసి మళ్ళీ తీసుకుపోయారు ఇక్కడ నుంచి. ఆ ఇంటికి తాళం పలగొడదామంటే పలగొట్టనే లేదు. మాకు మళ్ళీ అక్కడ తోలుకుపోయారు. వెళ్ళి మళ్ళీ చూసినాం. మళ్ళీ చూడంగానే 11:30కి అట్లా వెళ్ళి మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. అయితే 7కి కంప్లైంట్ తీసుకోవాలంటే ఎందుకు తీసుకోలేదు సార్ అంటే, ఇప్పుడు వెళ్ళి ఇచ్చిరండి, మేము నైట్ మొత్తం పాపని దేవులాడతామని చెప్పేసి మాకు చెప్పారు. తర్వాత వెళ్ళి 12కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం మేము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ కాలనీ వచ్చేసి అన్ని గడపలు తలుపు తీసి ఉన్నాయి, అందరూ వెతుకుతున్నారు. కానీ 6 గంటలకు కనిపించిన అతను మళ్ళీ ఇంటికి రాలేదు, ఎక్కడికి పోయాడని చెప్పేసి మాకు మళ్ళీ ఇంకా డౌట్ వస్తూనే ఉంది. ఒకసారి మళ్ళీ తలుపు పలగొడదామని చెప్పేసి కాలనీ వాసులంతా గడపార తీసుకొచ్చి ఆ తలుపుని పలగొట్టారు. ఒక 10 నిమిషాల పాటు తలుపు పలగొడితే పగలలేదు. పోలీసు వాళ్ళు పక్కనే ఉన్నారు, వీడియో తీస్తున్నారు పలగొట్టింది. పలగొట్టి చూస్తే లోపల పాప బెడ్షీట్లో అతను చంపేసి పాపని బెడ్షీట్లో చుట్టేసి ఉన్నాడు. బెడ్షీట్లో మూట కట్టేసి చుట్టేసి ఉంది, పైన దుప్పటి కప్పేసి ఉన్నాడు. అట్నే ఇక అక్కడ ఏడ్చుకుంటూ కూర్చున్నాం మేము. కూర్చున్న తర్వాత ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరు వచ్చారు, ఎస్పీ డిఎస్పీ వాళ్ళందరూ వచ్చేసి ఇంకా ఇక్కడ అవి పాపని తీసుకెళ్తాం మేము, పంచనామా ఇక్కడ చేశారు వాళ్ళు మొత్తం, మా బాడీని తీసుకెళ్ళాలని చెప్పేసి మాకు అన్నారు. అయితే మేము అన్నాము, ఇప్పుడు వద్దు సార్, 7 వరకు మా వాళ్ళు దేవరకొండ అవతల ఊరి నుంచి వస్తున్నారు, వాళ్ళు వచ్చే టైం దాకా ఉంచామని చెప్పేసి మేము అన్నాము. అయితే 7 వరకు ఉంచండి సార్, తర్వాత తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్తే సరే అన్నారు. తర్వాత 3:30కి అట్లా అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 500 మెంబర్ దాకా సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చారు. అందరూ ఈ గల్లీలో మొత్తం వాళ్ళే ఉన్నారు. వాళ్ళే ఉండి మొత్తం ఇక 4:30కి పాపని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. మాకందరికీ కొట్టేసి లాఠీచార్జ్ చేసి చిన్న సందులలో అందరినీ తొక్కులాట చేసుకుంటూ పాపని చూద్దామంటే మా అమ్మాయిని చూడడానికి మాకు చూపెట్టలేదు. పాపని చూడడానికి వెళ్తున్నాం, మా అమ్మాయిని నొక్కేశారు, మా భార్యను నొక్కేశారు, మమ్మల్ని కూడా నొక్కేశారు. నొక్కేసి పాపని తీసుకొని వెళ్ళిపోయారు. నేను చెప్తున్నానండి, పాపని అంత కఠినంగా చేసిన వాడిని ఒక 10 నిమిషాలు కూడా మాకు చూడనీయకుండా పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పటికీ 6 రోజులు అవుతుంది, అయినా నిందితుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఎందుకు వీళ్ళు మా ముందు తీసుకురావట్లేదు? అతనికి పట్టుకున్నారా లేదా? పట్టుకుంటే ఎందుకు మీడియా ముంగల ప్రవేశిస్తలేరు? వాళ్ళు పట్టుకున్నామని చెప్పేసి కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, అది అతను దొరికాడు, అతనికి ఏదో ఒకటి చేశాడని చెప్పేసి మేము కొంచెమన్నా బాధపడకుండా ఉంటాం కదా. అది ఏది మాకు చెప్పడం లేదండి. తర్వాత రాజుగారికి వెళ్ళి రోడ్డు మీద కూర్చున్నాము. మేడం రాజుగారు, మీరు చెప్తుంటేనే మేడం చెప్పండి. నాకే చాలా బాధగా ఉంది ఆ సిచ్యువేషన్. ఓ తండ్రిగా మీకు నోరు కూడా పెగలట్లేదు, దుఃఖం పొంగుకొని వస్తుంది. నిజంగా ఈ దుఃఖాన్ని తీర్చడం ఎవరి వల్ల కాదు. కానీ ఒక విషయం అయితే ఖచ్చితంగా ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ పాపకి న్యాయం జరగాలి కాబట్టి 7 గంటలకి మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు తీసుకోలేదు. 9 గంటల 10 నిమిషాలకి తిరిగి కంప్లైంట్ ఇవ్వాలంటే తీసుకోలే. అవును మేడం. కేసు పుటప్ చేసింది 12 గంటలకా అండి? తీసుకోలేదు మేడం. అవును మేడం. మిమ్మల్ని ఎందుకు చూడనివ్వలేదు పాపని అనేది ఎవరైనా ప్రశ్నించారండి? చెప్పాం మేడం, ఇక్కడ మేము పాపను చూస్తామంటే వద్దు, వెలుముద్రలు పడతాయి పైన, ఎవరు చూడకూడదు అని చెప్పేసి అన్నారు. లాఠీ చార్జ్ చేశారండి? అవును మేడం. మిమ్మల్ని కొట్టారా పోలీసులు? అంటే పాపని తీసుకొని పోతుంటే, అవును మేడం, పాపని తీసుకొని పోతుంటే మేము అడ్డుకున్నాం. పాపని మాకు చూపెట్టాడని చెప్పేసి మేము పాపని చూడలేకపోతే ఎక్కడ ఒక్కొక్కరిని ఒక 2, 3, 4 పోలీసులు పట్టుకొని ఇక్కడ నుంచి గుంజుకుపోయి అక్కడ పడేస్తున్నారు. తర్వాత ఎక్కువ ఎవరైనా ముంగల మాట్లాడేటోళ్ళకి జేబులలో వేసుకొని వెళ్ళిపోతున్నారు. రాజుగారు, నిందితుడు ఎప్పుడైనా మీ ఇంటి చుట్టూ తిరగడం కానీ లేకపోతే మీ పాపను ఎత్తుకోవడం కానీ, అంటే నేను చూశాను కొన్ని విజువల్స్లో మీ పక్కన ఇంట్లోనే నిందితుడు కూడా ఉన్నట్టుగా కొన్ని సమాచారాన్ని కూడా నేను తీసుకున్నాను. ఆ సింగరేణి కాలనీ మొత్తం కూడా
చాలా కంజెస్టెడ్గా ఒక ఇంటి తర్వాత ఒక ఇల్లు ఉంటుంది అని. ఏంటి అసలు? అవును మేడం, పక్కనే ఉంటారు మేడం. ఎప్పుడు అతనితో మేము మాట్లాడేది లేదు. పాపని కూడా ఎప్పుడు మా ఇంటి చుట్టూ దాన్ని తిరగలేదు. పాపని కూడా ఎప్పుడు అంటే మాట్లాడలేదు. పాపని కూడా ఎప్పుడు బుజ్జగించలేదు. ఎప్పుడు అసలు ఇవ్వలేదు మేడం, పలికించిందే లేదు. ఎప్పుడు అతనితో మాట్లాడలేదు. అతను మార్నింగ్ కనిపిస్తాడు మేడం. మార్నింగ్ 7 లోపే వెళ్ళిపోతాడు. మార్నింగ్ 7 లోపు అతను వెళ్ళిపోతాడు మేడం. లేబర్ పనికి వెళ్ళిపోతాడు మేడం. నైట్ మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. మళ్ళీ మార్నింగే కనిపించేటోడు. ఒక 1 మంత్లో ఒక 2-3 సార్లు మాత్రమే కనిపించేటోడు మేడం. అంటే 2-3 సార్లు కనిపించినప్పుడు మీతో కానీ మీ ఫ్యామిలీతో కానీ మాట్లాడటం కానీ అలా ఉంటుందండి? అసలు అతని కుటుంబం గురించి ఏంటి? లేదు మేడం, ఎప్పుడు మాట్లాడదు మేడం. మా భార్య మెషిన్ కుడుతుంది. అయితే వాళ్ళ భార్య ఇప్పుడు ఇట్లా వాళ్ళు ఎవరు లేనప్పుడు ఇట్లా ఇప్పుడు అందరూ ఇక్కడ బయట కూర్చుంటారు కదా మేడం, లేడీస్ వాళ్ళు ఇట్లా కూర్చొని మాట్లాడుకునేది. ఎక్కడైనా నీళ్ళ దగ్గర వెళ్తే అక్కడ మాట్లాడుకునేది అంట మేడం. అంతేగాని మా ఇంట్లోకి వచ్చి కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం కానీ ఎప్పుడు లేదు మేడం. రాజుగారు, మీకు ఎంతమంది పిల్లలండి? అసలు మీ కుటుంబ జీవన ఏంటి? నాకు 3 పిల్లలు మేడం. పెద్ద ఆమె 2 బాబులు మేడం. నేను ఆటో డ్రైవర్ని, ఆటో తోలుతాను. అమ్మ వాళ్ళు ఇంటికాడనే ఉంటారు బాబులను చూసుకుంటూ. పాప కనిపించలేదు అన్న తర్వాత ఒక ఇంట్లో ఉంటుంది అన్నప్పుడు ఆ ఇంట్లో బంగారం ఉంటుంది, ఓపెన్ చేయడానికి వీల్లేదు అని పోలీసులు మీతో చెప్పారని అంటున్నారు. అవును మేడం. ఎందుకని? ఏంటి అతని ఆ డోర్ ఓపెన్ చేయడానికి ఉన్న అబ్జెక్షన్ ఏంటి వాళ్ళకి? ఇట్లా చూడనీకే రైట్స్ లేదంట మేడం వాళ్ళకి. అట్లా ఓపెన్ చేస్తే లోపల బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, డబ్బులు ఉంటుంది. అది పోతే మీరు కట్టిస్తారా, ఎవరు కట్టిస్తారని చెప్పేసి రివర్స్ మాకు చెప్తున్నారు మేడం. వాళ్ళ జాబులు పోతాయంట, మా జాబులు పోతాయి, అట్లా చూడనీకే ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు మేడం. వాళ్ళు డిపార్ట్మెంట్స్ కదా మేడం, గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్ కదా, వాళ్ళు పబ్లిక్ ఏం చెప్తే చేయాలి కదా. మాకు డౌట్ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేస్తే అయిపోతుంది కదా మేడం. ఎస్. అయితే నిందితుడు రాజుకు సంబంధించి ఆ చుట్టుపక్కల కావచ్చు, లేకపోతే అతను ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడు అనేది ఏమైనా ఉందండి? అసలు మీరు ఎప్పుడు వచ్చారు అక్కడ? ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు అక్కడ? మాది దేవరకొండ అవతల ఊరు మేడం. అక్కడ మాది ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్లో పొలాలన్నీ పోయినాయి మేడం. ఒక 5-6 ఇయర్ ముందలనే పోయినాయి మేడం. అయితే 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ ముంగల మా భూములన్నీ మొత్తం మట్టి తోకుపోయారు. అక్కడ పంట చేసుకోవడానికి ఏం లేదు మేడం. అయితే అక్కడ నుంచి అక్కడ ఉండి ఏం చేస్తామని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ వచ్చాం మేడం. మేము ఇక్కడ నివాసం చేస్తున్నాం 3 సంవత్సరాల నుంచి. మమ్మీ మాకంటే ముంగల నుంచి ఇక్కడ ఉంటుంది. కానీ అప్పుడు లేదు. వీళ్ళు ఏంటంటే 1 ఇయర్ నుంచి భార్య పిల్లలు ఇక్కడ ఉన్నారు మేడం. అతనికి పెళ్ళయింది, పాప అండి అతనికి? ఒక పాప ఉంది మేడం, 11 మంత్స్ పాప ఉంది. 11 మంత్స్ పాప ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారండి? ఇప్పుడైతే 10 బృందాలు గాలిస్తున్నాయి, దాదాపు పెద్ద ఎత్తున దీని మీద పోరాటం ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. జస్టిస్ ఫర్ చైత్ర అంటూ ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, రాజకీయ నేతలు కానీ అందరూ వస్తూ ఉన్నారు. పోలీసుల నుంచి ఇంతవరకు పట్టుకోలేదు కాబట్టి ఏం చెప్తున్నారు అసలు? వాళ్ళు ఏం చెప్పట్లేదు మేడం. అడిగినా ఏం చెప్పట్లేదు. ఒక్కొక్క ఛానల్లో దొరికిండు, మా కస్టడీలో ఉన్నాడు, దాబెట్టినామని చెప్పేసి ఒక్కొక్క ఛానల్లో చూపిస్తున్నారు. ఒక్కొక్క ఛానల్లో ఇంకా దొరకలేదు అంటున్నారు. ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయకులను వాళ్ళను ఫోన్ చేస్తే, పోలీసులకు ఫోన్ చేస్తే, సార్ మా టీమ్స్ ఇంకా దేవులాడుతున్నాయి, ఇంకా మాకు దొరకలేదు అని చెప్పేసి పోలీసులు అంటున్నారు మేడం. అంటే దాదాపు శుక్రవారం వినాయక చవితి పండుగ రోజు పాప టీమ్స్లో చెప్పండి. వాళ్ళ ట్రాన్స్పోర్ట్స్ 20 టీమ్స్ ఏమో వెతుకుతున్నాయంట మేడం బయట. అంటే మా టీంలు ఇంకా దేవులాడుతున్నాయి, ఇంకా దొరకలేదని చెప్పేసి చెప్తున్నారు మేడం. లాస్ట్ ఎప్పుడు కనపడ్డాడండి నిందితుడు?
ఆ రోజు 6 గంటలకి ఇక్కడి నుంచి వెళ్ళాడంట మేడం. 5 గంటల నుంచి 6 గంటల ఒక 2-3 సార్లు ఇక్కడ తిరిగాడంట అతను. ఇక్కడ ఏంది ఎప్పుడు కనిపించేది, ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రాడు మేడం అతను. అయితే ఎన్నిసార్లు ఎందుకు ఇక్కడ ఇట్లా తిరుగుతున్నాయని చెప్పేసి ఇట్లా డౌట్ వచ్చింది మా వాళ్ళకి. తర్వాత అతనే ఉండి ఇట్లా చెప్పడం జరిగింది మేడం. నిందితుడు వాళ్ళ మీద మాకు డౌట్ వచ్చింది, ఆ ఇంటి మీద. రాజుగారు, మీకు ఎప్పుడైనా అతను లారీ మీదకి వెళ్తాడు, పనులు ఉన్నప్పుడు చేస్తూ ఉంటాడు, కూలి పనులు చేస్తూ ఉంటాడు, ఎప్పుడైనా ఈ కొద్ది కాలంలోనే అంటే ఎవరిలోనూ నేర చరిత్ర ఉంటుంది, వీడు అలాంటి దుర్మార్గానికి పాల్పడతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు, ఎందుకంటే మనం మనుషుల్లో మంచిని మాత్రమే చూస్తాం కాబట్టి. కానీ వాడిలో ఇంత వికృతమైనటువంటి ఒక మనస్తత్వం ఉంది అనేది ఎవరు కనిపెట్టలేరు కాబట్టి. అతని వ్యవహార శైలి ఎలా ఉండేది? తాగుతూ వస్తాడా, లేకపోతే అదేమైనా అబ్జర్వేషన్ ఉందా అండి? చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఏమైనా ఘటన జరిగిన తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంతకుముందు ఎవరేం చెప్పలే మేడం. ఇప్పుడైతే అతను ఎట్లా అంటే నేను ఎప్పుడు చూసింది లేదు, అప్పుడప్పుడు కనిపిస్తే ఇక కొంచెం సైకోలా కనిపిస్తాడు, గడ్డం అవి పెంచుకొని డ్రింకర్ లెక్క. ఇప్పుడు ఏమంటున్నారంటే అతను ఒక గంజాయి తాగుతాడు, ఇది తాగుతాడు, అది తాగుతాడని చెప్పేసి చుట్టుపక్కల చెప్తున్నారు మేడం. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి పాపతో ఎప్పుడు మాట్లాడినట్టు మీరు చూడలేదు, కానీ మీ భార్య కానీ పాపను దగ్గరికి తీసుకోవడము లేకపోతే ఏమైనా కొనివ్వడము, ఎందుకంటే ఒక కురుకురే ప్యాకెట్లో లేకపోతే పిల్లలకి ఇష్టమైన స్వీట్స్తోనే ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడతారు, పిల్లల మీద స్పెషల్లీ. అతను అంటే పాప ఎవరేమి ఇచ్చినా తీసుకోదు మేడం. తనే ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి 10 రూపీస్ తీసుకొని అవి తీసుకొస్తాను అమ్మ అని చెప్పేసి వెళ్ళింది. వెళ్ళే వరకు ఈమె చూసింది, అంటే సందు ఉంటుంది మేడం, మా ఇంటి నుంచి స్ట్రేట్ సందు ఉండి ఇట్లా పక్కకి తిరగాలి షాప్కి. అతను వెళ్ళే వరకు చూసింది మా భార్య, మళ్ళీ వచ్చేటప్పుడు చూడలేదు. తను పని తను వంట చేస్తుంది. ఎప్పుడు అబ్జర్వేషన్లోకి వచ్చిందండి? 7 o'clockకి పాప ఇంకా రాలేదు, కొనుక్కోవడానికి వెళ్ళి అనేది అబ్జర్వేషన్ చేసి మీకు చెప్పారండి? 5 నుంచి వాళ్ళకి డౌట్ వచ్చింది మేడం, వాళ్ళు వెతుకుతున్నారు అప్పటి నుంచి. 5 నుంచి 7 వరకు మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో మీరు వెతికారు? అవును మేడం. 7కి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు? అవును మేడం. 7 తర్వాత పోలీసులు ఎక్కడెక్కడ వెతికారండి? ఇక్కడ ఈ కాలనీలో వెతికారు మేడం. 9 తర్వాత కూడా కంప్లైంట్ తీసుకోలేదు, 12 o'clock మాత్రమే. పక్కన చెప్పండి. అవును మేడం. సీసీ ఫుటేజ్ లో కూడా చెప్పాను మేడం, ఒకసారి మాకు డౌట్ ఉంది సార్, ఇక్కడ పలగొట్టండి, ఈ తలుపు పలగొట్టండి అని చెప్పేస్తే అప్పుడు కూడా మా మాట ఏం లేదు. 12కి 11:30కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిరండి అంటే 11 చెప్తే అప్పుడు వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు నైట్ మొత్తం దేవులాడతాం మేము మీరు వెళ్ళండి అని చెప్పేసి అప్పుడు చెప్పారు మేడం వాళ్ళు. ఒకవేళ మీరు చెప్పినప్పుడే తలుపు పగల కొట్టుంటే ఈ ఘోరం జరిగేది కాదనేది మీ ఆలోచన అండి? అవును మేడం. చాలామంది వస్తున్నారు, పొలిటీషియన్స్ వస్తున్నారు, మహిళా సంఘాలు వస్తున్నాయి. సో ఏంటి 5 రోజులు అయిపోయింది, పోలీసులు ఏం చెప్తున్నారు? దాదాపు 10 నుంచి 20 బృందాలు అతని స్వగ్రామానికి కూడా వెళ్ళి జల్లెడ పడుతూ ఉన్నారు. చాలామంది ఆమెకి న్యాయం జరగాలి, ఇటువంటివి రిపీట్ కాకూడదని చాలామంది మద్దతు ఇస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు మీ దగ్గరకు వచ్చి? అతనికి ఖచ్చితంగా పట్టుకుంటారని చెప్పేసి వీళ్ళు వేరే వాళ్ళు అంటున్నారు మేడం, కానీ అసలైన వాళ్ళు చెప్పాలి కదా మేడం, గవర్నమెంట్ చెప్పాలి కదా, మేము ఖచ్చితంగా పట్టుకుంటాం, అతనికి శిక్షిస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి కదా మేడం. వేరే వాళ్ళు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, వారు వెళ్తున్నారు, చెప్తాం ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగానే సపోర్ట్ చేస్తున్నారు మేడం. కానీ అసలైన గవర్నమెంట్ నోరు మూసుకొని ఉన్నది. చూస్తున్నాం కదా, మనం జనారణ్యంలో ఉన్నామా మృగారణ్యంలో ఉన్నామని డౌట్ వస్తుంది. నిజంగా అడవుల్లో తిరిగే మృగాలకు కూడా జాలి ఉంటుందేమో, కానీ మనిషి రూపంలో ఉన్నటువంటి మృగాలకు మాత్రం జాలి దయ అనేది ఏ కోసాన ఉండటం లేదు. ప్రస్తుతం డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నాం. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. అసలు నేటి సమాజానికి రేపుల పర్వం ఏం మెసేజ్ ఇవ్వబోతోంది, దీని గురించి ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని పదునైన చట్టాలు వచ్చినా, మనం నిర్భయ చట్టం వచ్చినప్పుడు నిర్భయంగా అందరూ బయట తిరగచ్చు అనుకున్నారు.
అలాగే దిశ చట్టం వచ్చినప్పుడు ఇక మృగాళ్లకు పాసు పతాస్త్రం అని అన్నారు. కానీ ఎక్కడ ఆగుతున్నాయి? ఎక్కడ చూసినా గంటకో అత్యాచారం జరుగుతుంది, నిమిషానికో లైంగిక దాడి జరుగుతుంది. దీని గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు కవిత గారు, సైకియాట్రిస్ట్. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. నమస్తే కవిత గారు. అండ్ విష్ణువర్ధన్ గారు, సీనియర్ అడ్వకేట్. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. నమస్తే. అండ్ సినీ నటి మాధవీలత గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఫస్ట్లీ విష్ణువర్ధన్ గారు, పదునైన చట్టాలున్నాయి, నిర్భయ చట్టం ఉంది, దిశ చట్టాలున్నాయి, ఇక మహిళలు నిశ్చింతగా ఉండొచ్చన్నారు. ఏంటి చరిత్ర మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది? ఒకటండి, ఏదైతే ఇవాళ జరిగినటువంటి అమానుషమైనటువంటిది రాజు అనేటువంటి వ్యక్తి అలా చిన్నారి మీద పడ్డది, నిజంగా అది సభ్య సమాజమే కాదు, యావత్తు నిజంగా ఈ ఇన్సిడెంట్ తెలుసుకున్న ఎవరు కూడా దీనిని నిజంగా అందరు కూడా తీవ్రంగా పరిగణిస్తారు, హైయెస్ట్ పనిష్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే చట్టాలు లేవు, చట్టాలు ఇంప్లిమెంట్ కావట్లేదంటే నేను కొంత ఒప్పుకోను. ఎందుకంటే చట్టాలు అనేటువంటి మనకి ఎప్పుడైతే నిర్భయ జరిగిందో 2012లో 4 men were executed, 4 కూడా ఉరిదీశాము. ఆ తర్వాత జరిగినటువంటి ఏదైతే మన హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక దిశ సంబంధించినటువంటి కేసులో కూడా అప్పుడు కూడా చాలా పోలీస్ వాళ్ళు ప్రాంప్ట్ గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఏ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటే వాళ్ళని షూట్ చేయడం కూడా జరిగింది. అఫ్ కోర్స్ దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. నేనేమంటున్నానంటే ముఖ్యంగా ఇవాళ జస్టిస్ వర్మ కమిటీ అనేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఏదైతే ఈ యొక్క నిర్భయ జరిగిన తర్వాత ముఖ్యంగా క్రిమినల్ లా అనేటువంటిది ఒక అమెండ్మెంట్ చేయాలి, ముఖ్యంగా రేప్ కి ఒక కొత్త డెఫినేషన్ ఇవ్వాలి, ఒక వైడనింగ్ డెఫినేషన్ ఇవ్వాలి, అంటే విశాలమైనటువంటి ఒక దానికి నిర్వచనం ఇవ్వాలి. అంతకుముందు కేవలం రేప్ అనేటువంటిది కొంత ఏంటంటే ఒక చాలా లిమిటెడ్ గా ఉండేది, కొన్ని యాక్టివిటీస్ మాత్రమే రేప్ కింద వచ్చాయి. కానీ ఏదైతే జస్టిస్ వర్మ గారి కమిటీ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఒక న్యాయమూర్తి గారు పూర్తి అధ్యయనం చేసి అనేక రకమాలైనటువంటి రికమెండేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆయన ఇచ్చినటువంటి దాని ప్రకారం అమెండ్మెంట్ బిల్ యాక్ట్ అనేటువంటిది 2018లో తీసుకొచ్చారు. ఎవరైనా ఒక వ్యక్తి 16 years లోపు ఉన్నటువంటి ఒక బాలిక మీద అఘాయిత్యం చేసినట్లయితే 20 years వరకు పనిష్మెంట్, తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక స్ట్రింజెంట్ లాను పాస్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. అయితే 12 years లోపు ఉన్నటువంటి వాళ్ళ మీద కనుక ఏదైనా రేప్ జరిగినట్లయితే అది దానికి సంబంధించి కూడా డెత్ పెనాలిటీ అనేటువంటిది ఉంది, గ్యాంగ్ రేపు కూడా డెత్ పెనాలిటీ అనేటువంటిది ఉంది. సరే, ఇక్కడ ఏంటంటే విషయము ప్రతి పోలీసు జనరల్ గా ఎప్పుడైతే రాజు ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి పాప తండ్రి చెప్పినట్లుగా కంప్లైంట్ ఇవ్వగానే జనరల్ గా ఏంటంటే సరే అందరు పోలీసులను బ్లేమ్ చేయలేము, కొంత డిలే జరిగింది, అది మాత్రం అది మనం ఒప్పుకోదగ్గది కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు పలానా వాళ్ళ ఇంటి మీద మాకు సస్పిషన్ ఉంది, ఈయన సస్పెక్ట్ అన్నప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయి ఉంటే కొంతవరకు ఇది జరుగుండేది కాదేమో. కాబట్టి చట్టాలు అనేటువంటి తీవ్రంగా ఉన్నాయి, న్యాయస్థానాలు కూడా వాళ్ళు ఏదైతే పోక్సో యాక్ట్ ఉందో స్పెషల్ కోర్ట్స్ పెట్టారు, చిన్నారి మీద ఏదైతే లైంగిక దాడులు ఉన్నాయో, అఘాయిత్యాలు ఉన్నాయో. విష్ణువర్ధన్ గారు, ఈ సందర్భంలో మనం దిశ సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి. అక్కడ జరిగిన జాప్యం ఎంత, ఒక అమ్మాయి ప్రాణం, నిండు ప్రాణం బలైపోయింది. నడి రోడ్డు మీద, రోడ్డు పక్కన ఎన్నో వెహికల్స్ వెళ్తుంటాయి. 0 FIR ఆ రోజున పెద్ద హైలైట్ అయింది. అప్పటి నుంచే ఇమీడియట్ గా విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, బాధితులు వచ్చిన వెంటనే 0 FIR పుటప్ చేయాలనేది ఉంది కదా, ఎందుకు మళ్ళీ ఈ తాత్సారం? అది SHO ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నాడో ఖచ్చితంగా ఆయన నెగ్లిజెన్స్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఆ పాప యొక్క తండ్రి ఆవేదనతో చెప్పింది మనం విన్నాము. ఖచ్చితంగా ఏ కంప్లైంట్ ఇచ్చినా గానీ పోలీసు వాళ్ళు మనకి సుప్రీంకోర్టు అనేక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకటే కాదు, రకరకాలైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు. నాట్ ఎనీ అఫెన్స్, కాగ్నిజబుల్ అఫెన్స్ ఎవరైనా కమిట్ చేసినట్లయితే ఉత్తరప్రదేశ్ లో మనకు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఒక ఓన్లీ మ్యాట్రిమోనియల్ కేసెస్, డిఫరెంట్ కేసెస్ తప్ప మిగతా ఏ కేసు వచ్చినా గానీ ముందు FIR చేయాలని ఉంది. ఇక్కడ 0 FIR కూడా కాదు, ఒక పాప, చిన్న పాప మిస్సింగ్ అయింది, తర్వాత ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా వాళ్ళు చేయాలి. ఇమీడియట్ గా ఒక ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కూడా ఒక సస్పిషన్ మీద చూపించినప్పుడు పోలీసులు రియాక్ట్ అయి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక చిన్నారిని మనం ఇలా కోల్పోయాము. కొంత నెగ్లిజెన్స్ కూడా కొన్ని సందర్భాల్లో అన్యాయం అనేటువంటి దానికి దారి తీస్తుంది. ఖచ్చితంగా అంటే దీన్ని మీరు అన్నట్టుగానే నేను కూడా అనుకుంటున్నాను, అలాగే అందరూ కూడా అనుకుంటారనేటువంటిది నా యొక్క మాట్లాడదాం. ఈ నిర్లక్ష్యానికి, అలసత్వానికి నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. కానీ ఎప్పటికి మార్పు వస్తుంది? డాక్టర్ కవిత గారితో మాట్లాడదాం. ఎందుకు ఇటువంటి వికృతమైనటువంటి మనస్తత్వం వస్తోంది మనుషుల్లో? పసిపిల్లలు మన దిశ సంఘటనలో చూసాము, అత్యాచారం చేయడమే కాదు, అమానుషంగా పెట్రోల్ పోసి తగలపెట్టడం. అలాగే వరంగల్లో
8 నెలల పాపను ఎంత పైశాచికంగా పాలు తాగే పసిపాపను, తల్లి పొత్తిళ్లలో ఉన్న పసిపాపను అత్యాచారం చేసి చంపేయడం మన కళ్ళారా చూసాం. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి, ఉరి తీయాలి. ఈ నినాదాలకే పరిమితమవుతున్నాయి. ఉరి తీస్తున్నారు కానీ నేర ప్రవృత్తిని మాత్రం మార్చలేకపోతున్నాం. ఏంటి కవిత గారు అసలు దీనికి నా ఉద్దేశం ప్రకారం ఇది చాలా అన్ఫర్గివబుల్ అఫెన్స్ అండి. దీనికి కారణం బేసిక్ గా నేను 3 రకాలుగా చూస్తున్నాను. ఒకటి ఏంటంటే ఒక పసి పాపకి ఒక థ్రెట్ ఉంది అని ఐడెంటిఫై చేయగలిగే అంత మెచారిటీ ఉండదు, ఆలోచన విధానం ఉండదు. రెండోది ఏంటంటే ఫిజికల్ గా వల్నరబుల్, అంత స్ట్రెంగ్త్ ఉండదు. సైకలాజికల్ గా అర్థం చేసుకునే ఒక ఎబిలిటీ ఉండదు. ఇలాంటి ఒక 3 లేని అప్పుడు ఒక మనిషి ఇలా ప్రవర్తించడానికి 2-3 కారణాలు ఉండొచ్చండి. ఒకటి, వీళ్ళకు ఆల్రెడీ అంటే నేను ఒక చోట విన్నాను, వాళ్ళ వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది, వాళ్ళ మదర్ వదిలేసి వెళ్ళిపోయింది అని. ఐఎమ్ నాట్ ష్యూర్ అది ఎంతవరకు కరెక్ట్ అని. ఈ అఫెండర్ వైఫ్, మదర్ అండ్ వైఫ్, అంటే ఈయన ఏ ప్రవర్తన మూలాన వదిలేసి వెళ్ళిపోయారో తెలియదు. దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ఈయనకు ఆల్రెడీ ఇలాంటి ఒక యాక్ట్స్ ఏమైనా ఇంట్లో చేస్తున్నారేమో మనము అది ఆలోచించాలి. అంటే సెక్స్ అన్నది ఒక కాన్స్టెంట్ తో జరగాలి, ఈవెన్ విత్ అన్ అడల్ట్. సో ఈయన ఏమన్నా అనిమలిస్టిక్ గా బిహేవ్ చేస్తున్నారేమో అన్నది మనం ఒకటి ఆలోచించాలి. దీనికి కారణాలు మానసిక కారణం ఉండొచ్చు, లేకపోతే ఆ టైంలో ఈయన పవర్ చూపించుకోవడానికి ఎవరు లేక ఒక మనిషి దాని పవర్ చూపించుకోవాలి, ఆర్ ఒక స్టేట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీలో ఉన్నప్పుడు లెస్ పవర్ ఉన్న మనిషి మీద అఘాయిత్యం క్రియేట్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళు పొందుతారు. అందుకే మీరు చూసారంటే గనక 2 సార్లు ఎప్పుడు అడగని ఒక మనిషి వచ్చి ఒక ఫ్యామిలీలో పాప ఏమైంది అని ఆ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ అన్నది డెవలప్ చేసుకున్నాడు. సో ఒకటి, తన పవర్ ప్రూవ్ చేసుకోవడానికి ఉండొచ్చు, మానసిక ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే చిన్నప్పుడు ఇతనికి కూడా ఒక సెక్షువల్ అబ్యూస్ ఏమైనా జరిగి ఉండొచ్చు, అది మనసులో పెట్టుకొని బిహేవ్ చేసి ఉండొచ్చు. సో ఒక మనిషి ఎందుకు బిహేవ్ చేస్తాడో మనం గట్టిగా కారణాలు అయితే చెప్పలేమండి, బట్ చేయడం మాత్రం తప్పు. అది ఏ కారణంతో చేసినా కూడా ఒక వల్నరబుల్ స్టేట్, ఒక మెచారిటీ లేని ఒక చైల్డ్ కి ఏం జరగబోతుందో ఆలోచించలేని, ఒక థ్రెట్ ఐడెంటిఫై చేయలేని ఒక చిన్న పాప మీద, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ చైల్డ్, వీళ్ళ మీద అలాంటి ఒక అత్యాచారం చేసి ఆ పాపని ప్రాణాలు తీయడం అన్నది మాత్రం ఇట్ ఇస్ అన్ అఫెన్స్ దట్ కెనాట్ బి ఫర్గివెన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మై స్ట్రాంగ్ మోషన్. రెండోది ఏంటి అంటే, ఈవెన్ ఆ చైల్డ్ ఇన్ కేస్ ఆ పాప అలాంటి పిల్లలకి, ఇట్లా అఫెన్స్ జరిగిన పిల్లలు ఎలాంటి ఒక లైఫ్ అనుభవిస్తారో అన్నది కూడా మనం ఆలోచించాలి. దే విల్ బి ఇన్ హై సైకలాజికల్ డిస్ట్రెస్ అండి. ఎందుకంటే నేను ఏమీ చెయ్యలేని ఒక వల్నరబుల్ సిచ్యువేషన్ లో ఇంత ఘోరంగా ఒక అటెంప్ట్ చేసినప్పుడు, ఈవెన్ ఇలాంటి పిల్లలు బ్రతికి ఉన్నా కూడా వాళ్ళకున్న సైకలాజికల్ డిస్ట్రెస్ అనేది మనం యాక్చువల్ గా చాలా చాలా కష్టం అండి. అది వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ జీవించలేరు. సో ఇలాంటి అఫెన్స్ అన్నది అది ఎలా చేసినా ఏం చేసినా ఇట్ ఇస్ అన్ఫర్గివబుల్ అండ్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ అప్ ఇమ్మీడియట్లీ. ఎందుకంటే ఒక దొంగతనం చేయడానికి తీసుకునే టైము, ఇలాంటి ఆఫెన్స్ తీసుకునే టైం ఒకటే ఉంటే ప్రజల్లో అసలు కొంతమంది భయపడే వాళ్ళు కూడా భయపడరండి. దట్ ఇస్ సంథింగ్, బికాస్ ద యాక్ట్ ఆఫ్ పనిష్మెంట్, ద టైమ్ ఆఫ్ పనిష్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి వాటిలో. ఎందుకంటే సీరియస్ క్రైమ్ కి లెస్ క్రైమ్ కి ఆ డిఫరెన్స్ అన్నది, ఆ టైమ్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ ద రేట్ ఆఫ్ పనిష్మెంట్ ఇస్ వాట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. సో నా ఉద్దేశంలో ఏంటి అంటే, దిస్ క్షమించరాని నేరం. ఇది ఈవెన్ జైల్లో కూర్చోబెట్టి ఫుడ్ ఇచ్చినా కూడా ఇది క్షమించరాని నేరం నా ఉద్దేశంలో. రైట్ అవే పట్టుకోవాలి, రైట్ అవే పీపుల్ షుడ్ నో హీస్ టేకెన్ అవే లైఫ్. అంటే కవిత గారు 2012 డిసెంబర్ 16న నిర్భయ ఘటన, అలాగే 2019లో దిశ ఘటన, ఆ తర్వాత సమత. అంటే అత్యాచార ఘటనలు గనక ఒకసారి సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూస్తే అతి క్రూరంగా అత్యాచారం చేయడమే ఒక నేరం అయితే, అత్యంత పాశవికంగా వాళ్ళని చంపడం ఏంటి? ఈ రకమైనటువంటి సాడిస్టిక్ ప్లెజర్ ఎందుకు వస్తోంది మనుషుల మనస్తత్వంలో? అక్కడ మనం నిర్భయ ఘటన చూసుకుంటే గనక ఒక బస్లో క్లీనర్స్, అలాగే దిశ ఘటన చూసుకుంటే గనక లారీ డ్రైవర్లుగా బిలో పావర్టీకి దిగువనున్న వాళ్ళు, ఇప్పుడు కూడా చూసుకుంటే ఇసుక క్వారీల మీద పనిచేసేవాళ్ళు, ఒక వెటర్నరీ డాక్టర్స్గా బోళంత భవిష్యత్తు ఉండి తమ జీవితం మీద ఎన్నో కలలు కనేవాళ్ళు వీళ్ళ చేతుల్లో ఈ విధంగా అసువులు బాస్తున్నారంటే, జీవితాన్ని కోల్పోతున్నారంటే ఎలా చూడాలి అసలు?
మీరు చాలా వరకు చూసారు అంటే అన్ని విషయాల్లో కూడా ఒక కామన్ ప్యాటర్న్ అన్నది మనం అబ్జర్వ్ చేయొచ్చు. బయట వచ్చిన కేసెస్ వరకు చూస్తే గనక వీళ్ళందరిలో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ గమనిస్తే గనక అమ్మ వర్క్ చేయడము, నాన్న వర్క్ చేయడము, ఆ పిల్లలకి కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ఆర్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ చేయలేకపోవడము. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే నా ఉద్దేశంలో ఏంటి అంటే పక్కన వాడికి ఒక హాని కలిగించినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అని తెలియచేయకుండా ఉండడం, ఒక ఎంపతి ఫ్యాక్టర్ అనేది క్రియేట్ చేయకపోవడం. ఎందుకు అంటే చాలా వరకు ఇలాంటి పిల్లలు ఇలాంటి ఒక ఎమోషనల్ బాండేజెస్ లేకుండా, ఫ్యామిలీ బాండేజెస్, అఫెక్షన్ లేకుండా ఎటు అంటే అటు పెరిగిపోతారు. సో వీళ్ళకి ఏంటి అంటే అవతల వాళ్ళ బాధ ఏంటో, అవతల వాళ్ళని బాధ పెడితే, అంటే మీరు అన్నట్టు ఈ 4 ఘటనలు తీసుకుంటే గనక సివియారిటీ ఆఫ్ క్రైమ్ చూస్తే గనక ఆ పెయిన్ ఏంటో అన్నది అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు పెరిగారు. అంటే దానికి బేసిక్ గా 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే వీళ్లకు ఎవరు ఆ లవ్ అండ్ అఫెక్షన్ అన్నది చూపించకపోవడం. సో చిన్నప్పటి నుంచి అది ఏంటో తెలియక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే డెవలప్ కాకపోవడం. సో నేను ఎటు పడితే అటు బిహేవ్ చేయొచ్చు, నాకు చూపించాల్సింది పవర్, నేను చూపించాల్సింది పవర్, అంతే. పవర్ ఇస్ అల్టిమేట్ థింగ్, ఇంకా ఏది కాదు, నో ఎమోషన్స్, నథింగ్. సో ఇలాంటి ఒక బ్రాటప్ అయినప్పుడు పిల్లలు ఇలాంటి అందరి కేసెస్ చూసారంటే గనక, బయట వచ్చిన కేసెస్ వరకు ఇలాంటి అందరి బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే గనక వీళ్ళు ఎలా పెరిగిపోవడము, ఒక బాండేజెస్, ఒక లవ్ అండ్ అఫెక్షన్, ఒక కన్సర్న్, ఒక ఫ్యామిలీలో బాండేజ్, ఇవన్నీ లేకపోవడం మూలాన ఏంటి అంటే ఎటు పడితే అటు చెయ్యొచ్చు. ఒక పవర్ ని మాత్రం ప్రూవ్ చేసుకోవాలి, నేను పవర్ఫుల్ అని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక వల్నరబుల్ పర్సన్ ని నేను ఐ షుడ్ కాన్కర్ దట్ పర్సన్ త్రూ సమ్ వే. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కి కారణం ఇదే అండి, పవర్ చూపించుకోవడం, నేను గొప్పవాడిని. వీళ్ళకి ఇక్కడ ఎమోషన్స్ లేకపోవడం మూలాన పవర్ తోనే వాళ్ళ ఐడెంటిటీ, సెల్ఫ్ ఐడెంటిటీ అనేది పవర్ తో మూలానే ఇక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. దే డోంట్ డూ ఇట్ బై వాళ్ళకి అదర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ కాకపోవడం ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ అండి. ఈక్యూ లేకపోవడం ఈస్ ద బేసిక్ కారణం మీరు చూసారంటే. రైట్. విష్ణువర్ధన్ గారు, మీరు ఇందాకడ నిర్భయ కేసుకు సంబంధించి జస్టిస్ వర్మ కామెంట్స్ అని ఒకసారి చెప్పారు. రేప్ లాస్ అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది, కానీ ఇప్పుడు వస్తున్న నిర్భయ కానీ లేకపోతే దిశ కానీ చాలా పదునైన చట్టాలు, చాలా పనిషబుల్. ఇంకా నెక్స్ట్ టైం ఒక అమ్మాయిని చూడాలంటే భయపడతారు, కన్ను అలా అమ్మాయి వైపు మరలాలన్నా కూడా భయపడతారన్నారు. కానీ ఎక్కడ ఆ భయం ఏది అసలు? నిజంగా ఒకటి మీరు చెప్పే దాంట్లో కూడా కొంత నిజం అనేటువంటిది ఉందండి. ఎందుకంటే ఇన్ని చట్టాలున్నా, తర్వాత ఇన్ని పనిష్మెంట్లు ఇస్తున్నా, ఇప్పుడు నిర్భయ కేసులో మనం దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. ఎంటైర్ ది యంగ్ వరల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ, పర్టికులర్ దిస్ కంట్రీ, లాట్ ఆఫ్ ప్రొటెస్టేషన్ చేశారు, డెమోన్స్ట్రేషన్ చేశారు. పార్లమెంట్ కూడా సీరియస్ గా థింక్ చేసింది, ఒక చట్టం తీసుకొచ్చింది. అందులో మనం ఎవరిని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడే సైకియాట్రిస్ట్ గారు చెప్పారు కదా, ముఖ్యంగా ఒక ఇన్సిడెన్స్ ఆఫ్ క్రైమ్ అనేటువంటి దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ది సైకాలజీ ఆఫ్ ది క్రిమినల్, ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పెరిగేటువంటి ప్రభావం ఉన్నటువంటి ఆ పర్టికులర్ లోకల్ కండిషన్స్ ఒకటి, తర్వాత ఆ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఒకటి, అతని యొక్క బ్రాటప్ కూడా ఒకటి ముఖ్యం ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి దిశలో ఏం జరిగింది, మేమందరం కూడా ఇప్పుడు టీవీలో పార్టిసిపేట్ చేస్తాము. యాజ్ అడ్వకేట్ ఫ్రాటర్ నుంచి కూడా మేము కూడా ఏంటంటే అందరం కూడా ఖండించాం, అసలు ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసాం. ఇటువంటి హీనాతిహీనమైనటువంటి కేసెస్ లో మనం ఎవరు కూడా వకాలత్తు చేయొద్దు. అఫ్ కోర్స్ అది మా కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అయినప్పుడు కూడా, ఎందుకంటే చలించి వేసే ఈ యొక్క కేసులు, అమానుషమైనటువంటి యొక్క కేసులో ముఖ్యంగా అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళు ఫోర్ ఫ్రంట్ లో ఉన్నారు. బార్ అసోసియేషన్స్ కూడా మేము రిజల్యూషన్ పాస్ చేస్తున్నాం, ఇటువంటి వాళ్ళని మేము డిఫెండ్ చేయమని కూడా. అయితే ఇక్కడ మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే పర్టికులర్ గా ఇటువంటిది రేపు జరగొద్దు, ప్రతి ఒక్కరూ భయపడాలి అంటే, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మనది ఒక సివిలైజ్డ్ లీగల్ సిస్టమ్. మన దగ్గర ఏంటంటే ఏదో స్టోనింగ్ టు డెత్ లేకపోతే ఒక అన్సివిలైజ్డ్ లో లేవు. నేనేమంటున్నానంటే క్రిమినల్ కూడా మనం ఒక చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మనం శిక్షించాలి. అందుకే ఇవాళ మనం ఏదైతే 20 years పనిష్మెంట్ ఉంది, మరణ శిక్షలు ఉన్నాయి, నిర్భయాలో మనకి ఉరి శిక్షలు కూడా అమలు చేశాం. దిశలో అయితే ఒక అడుగు ముందుకు వెళ్ళి పోలీసులు, ముఖ్యంగా పోలీసు అధికారులు, ఎందుకంటే ప్రజల యొక్క ఫోర్స్ ని, వాళ్ళ యొక్క ఒత్తిడిని చూడలేక, సరే ఇది వాట్ హ్యాపెండ్ అనేటువంటిది ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ తెలుసు, మొత్తానికి అయితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది, వాళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నారని. ఇప్పుడు ఏది జరిగినా ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు రాజు అతని యొక్క బ్యాక్గ్రౌండ్ పరిగణలోకి తీసుకుంటే అతను ఏమనిపిస్తున్నాడు, చదువుకున్నటువంటి ఒక పర్టికులర్ గా కూలీ, ముఖ్యంగా అతను ఏదో ఒక వెగా బ్యాండ్ లాగా
రోడ్ల పక్కన తిరుగుతుంటాడు, లేకపోతే రోడ్ల పక్కన పడుకుంటాడు, కాలువల పక్కన ఉంటాడు, ఇంట్లో నుంచి పోతే రాడు, అతని కేర్ ఆఫ్ కూడా తెలియదు. సో ఇటువంటి ఒక డిజార్డర్డ్ ఫెలోస్. అంటే జనరల్ గా ఏమవుతుందంటే క్రైమ్ అనేటువంటిది ముఖ్యంగా పేరెంట్స్ పాపం అఫ్ కోర్స్ వాళ్ళ పిల్లల మీద దృష్టి పెట్టినా కొన్ని మాయ మాటలు చెప్పి మడ్డి మాటలు చెప్పి దృష్టి పెట్టి దురుద్దేశంగా చేస్తున్నప్పుడు నేనేమంటున్నానంటే ఒక 100 మందిని ఉరిదీసినా సరే ఇప్పుడు సమాజం మొత్తాన్ని భయపెట్టమనేటువంటిది అది కష్టం. ఎందుకంటున్నానంటే ముఖ్యంగా మన దేశంలో ఇల్లిటరసీ ఉంది, ముఖ్యంగా ఫ్యామిలీ కండిషన్స్, పర్టికులర్ గా ఏదైతే వర్స్ట్ కండిషన్స్ ఉన్నాయి కొన్ని ఏరియాల్లో కూడా క్రిమినల్ రేట్ ఎక్కువ ఉంది, చదువుకున్నటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు, రౌడీయిజం ఉంది, ముఖ్యంగా పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం. అంటే అన్ని కేసుల్లో కాదు, ఇవాళ దిశలో అయితే మనం వీ హావ్ టు అప్రిషియేట్ దెమ్, అందులో తేడా లేదు. కానీ దీంట్లో మాత్రం పర్టికులర్ గా కొంత పోలీస్ ఏంటంటే ఇమీడియట్ గా రియాక్ట్ కాలేదని అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్నాడు. మనం ఏంటంటే విష్ణువర్ధన్ గారు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్, కాకపోతే వ్యవస్థలో ఉన్న నిర్లిప్తత, వ్యవస్థలో ఉన్నటువంటి నిర్లక్ష్యమే కొంతవరకు ఇంత పెద్ద డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది కదా. దిశ సంఘటనలో ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు ట్రేస్ అవుట్ చేయగలిగితే కొంతవరకు ఆ అమ్మాయిని కాపాడగలిగే వాళ్ళం అనేది ఒక వాదన. అలాగే పాప విషయంలో 7 o'clock వెళ్ళినప్పుడు కొంతవరకు ఆ రూమ్ డోర్ పగల కొట్టుంటే కొంత ఇంత జరిగేది కాదు అనేది ఆ తండ్రి ఆవేదన. ఎలా చూడాలి అసలు? అంటే తగినంత సిబ్బంది లేదా, లేకపోతే కేసులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయా? కొన్ని స్టాటిస్టిక్స్ చూసుకుంటే గనక దాదాపు 2019 చూసుకుంటే 15 లక్షల పైచిలకు లైంగిక దాడులు జరిగాయి. అలాగే 25,000కు పైగా లైంగిక దాడులు జరిగాయి. ఇన్ని 4.5 crores అపరిక్షిత సమస్యలు ఉన్నాయి. ఇదంతా కూడా ఒక కారణంగా భావించచ్చా? ఖచ్చితంగా అండి. ముఖ్యంగా ఏంటంటే క్రైమ్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఒకటి, క్రైమ్ కంట్రోల్ ఒకటి, క్రైమ్ తర్వాత సర్వైలెన్స్ ఒకటి, ఇవన్నీ వేరియస్ స్టేజెస్, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఒక నేరాన్ని నిరోధించాలంటే జనరల్ గా ఏంటంటే ముందుగా ఎవరైతే కన్సర్న్ ఉన్నారో ఆ ఏరియాలో కొంత అబ్జర్వేషన్ అనేటువంటిది ఉండాలి నేరస్తుల మీద. అది పోలీసు వాళ్ళు పెట్టాలి, అందులో మనందరం డిస్ప్యూట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇవాళ ఏదైతే వాళ్ళ ఫాదర్ చెప్పాడు, ఇప్పుడు అమ్మాయి యొక్క తండ్రి ఇందాక దీనావస్థలో చెప్తున్నాడు, 7 గంటలకు చూడమని చెప్పాము, 12 గంటల వరకు ఆ ఇంటి మీద డౌట్ ఉన్నా ఏం చేయలేదు, 12 గంటలకు ఎఫ్ఐఆర్ ఇచ్చారనేది కొంత ఆ కన్సర్న్ ఆఫీసర్ కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి కేసెస్ ఏంటంటే ఉమెన్ మిస్సింగ్ ఆర్ గర్ల్ మిస్సింగ్ ఆర్ ఏ చైల్డ్ కిడ్నాప్, చైల్డ్ మిస్సింగ్, ఇవన్నీ ఏంటంటే స్పాంటేనియస్ గా ఇమీడియట్ గా మనకేంటంటే సరే మనకు ఒక ఇక్కడ సంబంధించినటువంటి కొంచెం లేడీస్ కి సంబంధించినటువంటిది కొత్త డిపార్ట్మెంట్ ఒకటి పెట్టారు, అదేదో కొంత లేడీస్ కి సంబంధించింది. నేనేమంటున్నానంటే ఒక 2-3 పోలీస్ స్టేషన్స్ కి సంబంధించి ఒక స్పెషల్ టీమ్స్, ఎందుకంటే ఇటువంటి కేసెస్ ఈ లా అండ్ ఆర్డర్ పోలీసులు 100 బందోబస్తులు డ్యూటీలో ఉంటారు, వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ డిఫరెంట్ రకరకాల విఐపి బందోబస్తులు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, తర్వాత వేరియస్ అవుట్ స్టేషన్స్ పోవటం, తర్వాత ఉన్న 3-4 సిబ్బంది సరిపోకపోవటం, తర్వాత ఒకరిద్దరు ఆఫీసర్ నిర్లక్ష్యం కూడా చేయటం, ఇవాళ ఈ కేసులో అయితే కొంత నిర్లక్ష్యం జరిగినట్టు కనిపిస్తుంది. అందుకని ఏంటంటే చైల్డ్ మిస్సింగ్, చైల్డ్ కిడ్నాప్, చైల్డ్ రేపు, ఉమెన్ మిస్సింగ్, ఇవన్నీ ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ క్రైమ్స్ లాగా. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయో, పోక్సో యాక్ట్ కోర్టులు ఏదైతే ప్రతి జిల్లాకు కూడా హైకోర్టు ఏదైతే కాన్స్టిట్యూట్ చేసిందో అట్లా చేస్తే ఏమైందంటే 7 గంటలకే ఇవాళ ఎఫ్ఐఆర్ అయి ఉండేది, 12 దాకా ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ లోపల కొంతమందిని 1 hour లో ఎంతో మందిని ఎగ్జామిన్ చేయొచ్చు, వాళ్ళ అమ్మ నాన్నలు ఎంక్వైరీ చేయొచ్చు, ఎవరైతే ఆ రాజు అనేటువంటి వైఫ్ ని, మీ తర్వాత తల్లిని, వాళ్ళ సెల్ ఫోను, సెల్ టవర్స్, తర్వాత 7 గంటల లోపల చేస్తే వాళ్ళ క్రైమ్ కూడా ప్రివెంట్ చేస్తుండేట్టు వాళ్ళమే. ఖచ్చితంగా మీరు చెప్పే దాంట్లో నిజంగా ఇంకా ఎన్ని చట్టాలు ఉన్నంత మాత్రాన సరిపోదండి, ఇంప్లిమెంటేషన్ కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి. కేవలం లెజిస్లేషన్స్ పార్లమెంట్ తెచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు. దానికి సంబంధించినటువంటి అధికారులు తూచా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయకపోతే నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి దిశలు, నిర్భయాలు, ఒక చైత్ర లాంటి ఒక అమాయకురాలు ఖచ్చితంగా పిల్లలు అమానుషంగా ఖచ్చితంగా రేప్ చేయబడతారు, చంపబడతారు. ఇది మనం కేసులు అవుతూనే ఉంటాయి. ఎవ్రీ 6 months కి మీరు ఒక డిస్కషన్ పెడతారు, ఒక సైకియాట్రిస్ట్ వస్తాడు, ఒక లాయర్ వస్తాడు, ఇంకొక పొలిటీషియన్ వస్తాడు. అంటే నేను ఐఎమ్ నాట్ బికాస్ యు ఆర్ ట్రైయింగ్ టు, మీరు మీడియా తరపున మీరు చేయాల్సింది చేస్తున్నారు, ప్రతిసారి అలర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్స్ లేకపోవల్ల కొంత మనకి మీడియా యాక్టివ్ గా ఉండబట్టే సిస్టమ్ కూడా చాలా స్పీడ్ గా వెళ్తుంది. నిజంగా బాధితుల వేదనని బయటికి ఫోకస్ చేయబట్టే ప్రపంచం అంతా కూడా సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ చైత్ర అనుకుంటూ ముందుకొస్తున్నారు. ఖచ్చితంగా మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఫైనల్ గా రాజు గారితో మాట్లాడదాం. రాజు గారు, ఏ న్యాయం కోరుకుంటున్నారు అని అడగడానికి కూడా మనసు రావడం లేదు. సో ఈ ఇష్యూలో మీకు ఎంతవరకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఎన్టీవీ వేదిక ద్వారా? నేనేం చెప్పాను మేడం,
మా పాపనైతే ఎంత కఠినంగా ఎంత ఘోరంగా చంపిండో అతనికి పట్టుకొచ్చి పబ్లిక్లో అంత ఘోరంగా చంపాలని చెప్పేసి వేరే పాపని ఇట్లా తాకాలంటే వేరే వాళ్ళు ఇట్లా తాకాలంటే ముందు భయపడాలి, ఫస్ట్ భయపడాలి వాళ్ళు, అట్లా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా మేడం. రైట్ రాజు గారు, ఖచ్చితంగా త్వరగా పట్టుకోవాలి, అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. మీ కన్నీళ్లు తొడవలేకపోవచ్చు, కానీ ఇంకొక అమ్మాయి ఇంకొక పసిపాప ఇటువంటి నేరగాళ్ళు మృగాళ్ళ బారిన పడకూడదని మాత్రం ఇదే చివరి డిస్కషన్ కావాలని ప్రతిసారి నేను అంటూ ఉంటాను. కావాలని కూడా కోరుకుంటున్నాం. సిస్టంలో మార్పు రావాలి, రాజకీయ నాయకుల మార్పు రావాలి, అలాగే చట్టాలు మరింత పదును తేలాలి, వాటి అమలు కూడా అంతే పదునుగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఎస్ విష్ణువర్ధన్ గారు అండ్ కవిత గారు. రాజు గారు, మీకు కూడా నమస్కారం. నిజంగా ఆ తండ్రి వేదన చూస్తుంటే రక్తం మరిగిపోతోంది. ఏ కన్న బిడ్డకు కూడా, ఏ పసి బిడ్డకు కూడా ఇటువంటి బాధ రాకూడదని మనందరం కూడా కోరుకుందాం. త్వరలోనే ఆ నిందితుడిని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలని కోరుకుందాం. ఇది వాటి స్పెషల్ డిస్కషన్.